మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో ఉగ్ర దాడి జరిగిన తర్వాత ఈ పీఓకే కావచ్చు ఎల్ఓసి దగ్గర రెండు దేశాలకు సంబంధించిన బోర్డర్ లైన్ లో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే పాక్ కి సంబంధించిన ఈ సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన భారత్ కి సంబంధించిన సైన్యం మీద కాల్పులు జరిపినట్టుగా మనకైతే రిపోర్ట్స్ అందుతున్న సిచ్యువేషన్. సో తొందరపాటు చర్యగా అట్లాగే దుందుడుకు చర్యగా చాలా మంది విశ్లేషకులు అయితే భావిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. దీన్ని ఏమాత్రం కూడా ఈజీగా తీసుకోవట్లేదు మన భారత సైన్యం కూడా. అదే విధంగా ఆ కాల్పులను తిప్పి కొడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో యుద్ధాన్ని కోరుకుంటుందా పాక్ అనేటువంటిది ఒకవైపు టాక్ నడుస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో ఎల్ఓసి దగ్గర ప్రస్తుతం పాక్ ఆర్మీ అండ్ మన ఆర్మీ మధ్య మాత్రం ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. అలాంటి రిపోర్ట్సే అందుతున్నాయి. ఇప్పటి వరకు మాత్రం ప్రాణ నష్టం కావచ్చు, లేదంటే గాయాల పాలైనటువంటి సిచ్యువేషన్ కావచ్చు, దానికి సంబంధించిన వార్తలు ఎక్కడా రావట్లేదు. కానీ అడపాదడపగా పాక్ సైన్యం మన సైన్యం మీద కాల్పులు జరుపుతున్నట్టుగా వార్తలు అయితే ప్రస్తుతం అందుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో అర్ధరాత్రి ఈ కాల్పులకు తెగబడినట్టుగా మనకైతే రిపోర్ట్స్ అందుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇంకోవైపు ఏమో పహల్గామ్ లో ఎప్పుడైతే ఈ ఉగ్రదాడి జరిగిందో అప్పటి నుంచి కూడా పూర్తిగా జమ్మూ కాశ్మీర్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పూర్తిగా మన సైన్యం ఆధీనంలోకి తీసుకొని రంగంలోకి దిగినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఎక్కడైతే ఉగ్రవాదుల స్థావరాలు ఉండొచ్చో వాటన్నిటినీ కూడా జల్లెడ పడుతున్నారు. అట్లాగే ఈ రోజు మనకున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఈ లష్కరే తోయిబాకు సంబంధించిన కీలక నేత కూడా హతమైనట్టుగా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో సీరియస్ గా గాలింపు అయితే కొనసాగుతోంది. ఉగ్రవాదులకు సంబంధించిన వేట మాత్రం చాలా సీరియస్ గా కొనసాగుతోంది. ఇంకోవైపు ఏమో ఇదంతా జరుగుతుంటే మొన్న ఎప్పుడైతే ఈ పహల్గామ్ లో దాడి జరిగిందో ఆ దాడిలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక ఇద్దరు ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన పౌరులే, కానీ పాకిస్తాన్ కి వెళ్ళి అక్కడ పూర్తిగా ట్రైనింగ్ అంతా తీసుకొని ఈ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన ట్రైనింగ్ అంతా తీసుకొని ఇక్కడికి వచ్చి అంటే దాడి చేసినట్టుగా పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే కనుగొన్నారు. కానీ వీళ్ళు వాళ్ళ ఆస్తులు వాళ్ళ ఇల్లు ఎక్కడైతే ఉన్నాయో దానికి సంబంధించిన క్లూ కావాలనే మన సైన్యానికి తెలిసేలాగా చేసి ఆ తర్వాత మన సైన్యం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లోనే వీళ్ళు ఎల్ఈడి పేలుడు సామాగ్రిని ఉంచినట్టు, అట్లాగే వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళి సర్చ్ ఆపరేషన్ చేస్తున్నటువంటి సమయంలోనే ఆ కొద్దిసేపట్లోనే వీళ్ళు అంటే మన సైన్యం ఎప్పుడైతే వాళ్ళ ఇల్లుని కడుగుని వాళ్ళ లోపలికి వెళ్ళి పూర్తిగా గాలింపు చర్యలు వచ్చి బయటకు వచ్చిన కొద్ది క్షణాల్లోనే ఈ ఎల్ఈడి బాంబ్స్ కూడా పేలిపోయినటువంటి సమాచారం అయితే మనకున్నటువంటిది. ఒకవేళ అప్పుడు మన సైన్యం ఎప్పుడైతే గాలింపు చర్యలు చేపడుతుందో ఈ టెర్రరిస్టులు ఉన్నటువంటి ఇంట్లో వాళ్ళు కావాలనే మన సైన్యం వస్తారు, ఆ తర్వాత ఎల్ఈడి బాంబ్స్ పేలుతాయి, సైన్యం కూడా చనిపోతుందన్న ప్లాన్ తోనే ఎల్ఈడి బాంబ్స్ ని అమర్చినట్టుగా దానికి సంబంధించిన క్లూ తెలిసేటట్టుగా చేసినట్టుగా మన అధికారులు అయితే భావిస్తున్న పరిస్థితి. సో ఇంకా కూడా ఆ బుద్ధి మార్చుకోలేదు. సో పక్కాగా స్కెచ్ అంటే ఉగ్రదాడి చేయడం, ఆ తర్వాత ఏం జరగవచ్చు, మన సైన్యం ఏమేమి చెయ్యొచ్చు అని ముందుగానే ఊహించుకొని వాటికి సంబంధించి కూడా ప్లానింగ్ చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. త్రుటిలో మన సైన్యం ఆ ఎల్ఈడి బాంబ్స్ నుంచి దేవుడి దయతో తప్పించుకున్న పరిస్థితి. సో వీళ్ళ బుద్ధి మారలేదు, అట్లాగే వీళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అది ఇంకా కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశమే కనిపిస్తోంది. ఎందుకంటే నిఘా వర్గాలు కూడా అదే చెప్తున్నాయి, ఈ ఒక్కటే కాదు ఇంకా పేలుళ్లు జరిగే అవకాశం ఉంది అనేటువంటిది నిఘా వర్గాలు స్పష్టంగా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో అమాయకుల ప్రాణాలే తీయడమే లక్ష్యంగా వీళ్ళు ముందుకు కదులుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఏం జరుగుతుంది, ఇంకా ఎట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది, ఎందుకంటే ఈ కాశ్మీర్ కి సంబంధించిన ఈ అంటే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల మాత్రం ఒక టెన్షన్ వాతావరణమే కనిపిస్తోంది. ఇండియా అండ్ పాకిస్తాన్ ఈ టూ బార్డర్స్ లో ఈ నియంత్రణ రేఖలో మాత్రం కొంత టెన్షన్ వాతావరణమే ప్రస్తుతం అయితే కనిపిస్తోంది. అట్లాగే ధీటుగా
వాళ్ళకి సమాధానం ఎట్లా చెప్పాలి అనేది కూడా మన సైన్యం సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎట్లాంటి పరిణామాలైనా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నట్టుగా కూడా మొన్ననే ప్రధాని మోడీ బీహార్ సభలో స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. అట్లాగే మన హోంశాఖ కూడా వార్నింగ్స్ పంపిస్తోంది. అట్లాగే మిత్ర దేశాలు మిగతా దేశాలు ఏవైతే ఉంటాయో ఉగ్రవాదుల్ని అంతం చేయాల్సిందే. ఈ ఉగ్ర దాడిని పూర్తిగా ఖండిస్తున్నాం, మేము పూర్తిగా భారత్ కి మద్దతు తెలియజేస్తున్నాం అన్నటువంటి మాట చెప్తోంది. కాబట్టి ఇప్పుడు పాకిస్తానే డిఫెన్స్ లో పడిపోయింది, ఇప్పుడు వెనక్కి తగ్గే అవకాశం కనిపిస్తోంది అని చాలా విశ్లేషణలు అయితే వినిపిస్తున్నాయి. కానీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది, అంటే మేము కూడా ఎక్కడ తగ్గట్లేదు, మేము కూడా రెడీగా ఉన్నాము అనేటువంటి సంకేతాలు పంపిస్తోంది. కానీ ఇది కేవలం పిరికిపంద చర్య. అట్లాగే వాళ్ళు ఏమాత్రం కూడా సిద్ధంగా లేరు. పాకిస్తాన్ ఇంకా ఆల్మోస్ట్ అంటే యుద్ధం కోరుకునే అవకాశం డెఫినెట్లీ లేదు. అట్లాగే ఇది కేవలం వాళ్ళు ఏదో మేము చాలా స్ట్రాంగ్ గా ఉన్నాము అని చెప్పే ప్రయత్నం చేసినట్టుగా స్పష్టంగా మనకైతే అర్థమవుతోంది. కానీ ఈ ఉగ్రవాదుల వేట మాత్రం కొనసాగుతోంది. వాళ్ళకు సంబంధించిన స్కెచ్ ని కూడా పూర్తిగా అంతటా సర్క్యులేట్ అయిపోయిన పరిస్థితి. ఎవరైనా సరే ఈ ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారం ఇచ్చిన వాళ్ళకు కూడా 20 లక్షల క్యాష్ మనీ అనౌన్స్ చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ ఉగ్రవాదుల కోసం వేట మాత్రం చాలా సీరియస్ గా కొనసాగుతుంది. ఇప్పుడు ఈ ఇద్దరు లోకల్లీ ఎవరైతే ఈ మొన్న ఇన్సిడెంట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఇళ్ళు ఉన్నాయో వాటినైతే పూర్తిగా సైన్యం ఆధీనంలోకి తీసుకోవడమే కాదు, వాళ్ళు పెట్టిన బాంబ్స్ వల్ల అవి పేలిపోయిన పరిస్థితి.